గణపరచుచు ఎవరి స్థలములలో వారు కూర్చునండి. ప్రియులారా, అందరికీ మరణం. దేవుని యొక్క మహాకృపను బట్టి ప్రభువు మనలను ఈ మోషే ధ్యాన గుడారములో 15వ దినములోనికి ప్రభువు మనలను ప్రవేశపరిచిన వారై ఉన్నారు. ఆయనకే నిండు మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములో ఆయనకు మెండుగా కలుగును గాక. ఆమేన్. అలాగే ఈ రాత్రి కాల సమయమందు ఆయన దైవ ధ్యానములో ఏకీభవించిన ఆయన విడలారా, ప్రభు మిమ్ములను, మీ కుటుంబములను, మీ పని పాటులను, మీరు చేయుచున్న సకల కార్యములను ఆయన బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యమును ధ్యానము చేద్దామండి. పరిశుద్ధ గ్రంథాలు కలిగిన వారు దయచేసి మీ యొక్క గ్రంథములను చూడండి. 15వ అధ్యాయం అండి, 25వ వచనమును చదువుకుందామండి. అతడు యెహోవాకు మొర్రపెట్టెను. అంతటా యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది ఆ నీళ్లలో వేసిన తరువాత నీళ్లు మధురములాయను. అక్కడ ఆయన వారికి కట్టడను విధిని నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించెను. చాలండి. ప్రభువు తన పరిశుద్ధమైన లేఖన భాగమును ఆయన మహిమార్థమై మన వినికిడిలో ఫలింపజేసి వాక్య సంబంధమైన ఆశీర్వాదములన్నీ ప్రభు మనకు మెండుగా అనుగ్రహించును గాక. ఆమేన్. యెహోవాను గానము చేసేదము ఏకముగా, మనకు రక్షకుడా యానే ఆయన మహిమన్ పాడేదము. ఆయన దేవుడు మనకు యెహోవాను గానము చేసేదము ఏకముగా. ప్రభువునందు ప్రియమైన దేవుని విశ్వాసులారా, ఐగుప్తు దేశములో నుండి విడిపించబడినటువంటి ఇశ్రాయేలు ప్రజలు ఫరో వారిని తరుముచూ ఉండగా ఎర్ర సముద్రము వారికి ఆటంకముగా వచ్చినప్పుడు దేవుడు తన యొక్క ఘనమైన కార్యమును బట్టి ఎర్ర సముద్రమును ఆయన 2 పాయలుగా చేసి ఇశ్రాయేలీయులను ఆరిన నేల మీద వారు సముద్రమును వారు దాటిపోయినటువంటి వారుగా ఉన్నారు. ఆ ఎర్ర సముద్రమును దాటిపోయిన తరువాత ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారు ఈ కీర్తన వారు పాడుచూ ఉన్నటువంటి వారై ఉన్నారు. యెహోవాను గానము చేయుడి, ఆయన మిగుల అతిశయించి జయించెను, ఆయనను గానము చేయుడి అని ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారు ఈ కీర్తన వారు పాడుచూ ఉన్నటువంటి వారై ఉన్నారు. ఎర్ర సముద్రము వారికి ఆటంకముగా వచ్చినప్పుడు మోషే మీద, ఏమయ్యా మోషే, ఐగుప్తు దేశములో మమ్మలను పాతి పెట్టడానికి సమాధులు లేవనా మమ్మలను ఇక్కడికి తీసుకుని వచ్చావు అని మోషే మీద సనుగుకున్నటువంటి వారే ఆ ఇశ్రాయేలు ప్రజలే ఇప్పుడు దేవునిని వారు స్తుతించుచూ ఉన్నటువంటి వారై ఉన్నారు. ఎవరైతే మోషే మీద వారు సనుగుకున్నారో, ఎవరైతే దేవుని మీద సనిగిన వారుగా ఉన్నారో వారే ఇప్పుడు దేవుని గురించి
ఒక కీర్తన వారు పాడుతూ ఉన్నారు. ఈ కీర్తనలో వారు దేవునిని ఎంతగానో స్తుతించినటువంటి వారై ఉన్నారు. మన జీవితంలో కూడా ఎర్ర సముద్రము వంటి ఆటంకములు మనకి ఎదురవుతూ ఉంటాయి. కొన్ని సందర్భాలలో మనము ఆ ఆటంకములు మనకు ఎదురైనప్పుడు మనము దేవుని యొక్క ఔన్నత్యమును మనము ఎరిగి ఉండలేము. కానీ ఇదే అధ్యాయములో ఇశ్రాయేలు ప్రజల యొక్క 2 స్వభావములు మనకి అగుపడుచు ఉన్నటువంటివై ఉన్నవి. ఒకటి, దేవునిని వారు స్తుతించారు. ఎందుకో? ఎర్ర సముద్రమును దేవుడు దాటించినందుకు గాను దేవునిని వారు కీర్తన పాడి వారు స్తుతించిన వారుగా ఉన్నారు. అయితే 3 దినములు గడిచాయి. వారే షూరు అనబడే అరణ్యములోనికి వారు వచ్చి 3 దినములు అక్కడ వారు నడిచిన వారుగా ఉన్నారు. అయితే అక్కడికి వారు వచ్చిన తరువాత వారికి త్రాగడానికి నీరు లేకపోయినది. ఎందుకనగా ప్రదేశములో ఉన్నటువంటి నీరు చేదుగా ఉన్నటువంటిదై ఉన్నది. ఆ చేదు నీరు వారే త్రాగలేకపోయారు. మరలా వారు మోషే మీద సనగడము వారు ప్రారంభించారు. ఏమయ్యా మోషే, మేము దాహము చేత ఈ అరణ్యములో మేము చనిపోవలనా? ఐగుప్తు దేశములో ఉన్నప్పుడు మాకు సమృద్ధిగా నీరు ఉన్నది కదా, ఇక్కడ మాకు త్రాగడానికి నీరు లేదు అని ప్రజలైనటువంటి వారే మోషే మీద వారు కోపపడగా మోషే దేవునికి ప్రార్థన చేశాడు. మోషే దేవునికి ప్రార్థన చేయగా దేవుడు ఒక చెట్టు కొమ్మను ఆయన చూపించారు. ఒక చెట్టును మోషేకి చూపించాడు. మోషే ఆ చెట్టు కొమ్మ ఒకటి తీసుకుని వెళ్ళి ఆ నీటిలో వేయగా చేదుగా ఉన్నటువంటి నీరు మధురముగా మారినదయ్యున్నది. ఏ చెట్టు కొమ్మనైతే ఆయన తీసుకుని వెళ్ళి ఆ నీటిలో వేశాడో వెంటనే ఆ నీటిలో ఆ కొమ్మ వేయగానే చేదుగా ఉన్న నీరంతయు కూడా దేవుడు మధురముగా మార్చివేసినటువంటి వారుగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. మధురముగా మార్చివేసిన తరువాత దేవుడు వారితో ఒక నిబంధన ఆయన చేస్తూ ఉన్నారు. మీరు మీ దేవుడైన యెహోవా దృష్టికి న్యాయమైనది చేసి ఆయన దృష్టికి అనుకూలమై ఆయన ఆజ్ఞలకు విధేయులై మీరు నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏదియో కూడా మీకు రానియను అని ఆయన అంటూ, అంత మాత్రమే కాదు, నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అని ఆయన అంటూ ఉన్నటువంటి వారై ఉన్నారు. అయితే ఈ రాత్రికాల సమయమందు దేవుడు మనతో మాట్లాడనయ్యున్న మాట ఏమిటి అంటే, అక్కడ మోషే ఒక చెట్టు కొమ్మను తీసుకుని వెళ్ళి ఆయన ఆ నీటిలో పడవేయగా ఆ నీళ్లు మధురములుగా మారినవై ఉన్నవి. అలాగే మన జీవితంలో కూడా చేదు వంటి సమస్యలు, కష్టముల వంటి శ్రమలు, చేదు శ్రమలు మనకు ఎదురవుతూ ఉండవచ్చును. అయితే ఆనాడు మోషే ఎలాగునైతే చెట్టు కొమ్మను తీసుకుని వెళ్ళి ఆ నీటిలో వేశాడో వెంటనే నీరు మధురముగా మారిపోయినదో, అలాగునే మన జీవితము కూడా మధురముగా మారాలంటే మన జీవితములో కూడా కొన్ని చెట్లను మనము కలిగి ఉండాలి. మన జీవితంలో కూడా కొన్ని చెట్లు మనము కలిగి ఉండాలి. అయితే ఏమిటి మనము కలిగి ఉండవలసినటువంటి చెట్లు? మన జీవితంలో మనము కలిగి ఉండవలసినటువంటి చెట్లు ఏమిటి? కీర్తనల గ్రంథం అండి, 52వ కీర్తన ప్రియులారా, 8వ వచనం అండి. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్లు వలె
నున్నాను. చాలండి. చదువుబడిన లేఖన భాగములో కీర్తనకారుడైనటువంటి దావీదు గారు అంటూ ఉన్నటువంటి మాట, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలెనున్నాను అని ఆయన అంటూ ఉన్నాడు. ఇక్కడ ఒలీవ చెట్టు అనగా ఆ చెట్టు మందిరములో ఉంచబడినదై ఉన్నది. మందిరములో ఉన్నటువంటి చెట్టుగా మనకి కనబడుతూ ఉన్నటువంటిదై ఉన్నది. కనుక నేనంటాను, మన జీవితంలో చేదు అనుభవాలు మనకు ఎదురైనప్పుడు, మన జీవితంలో చేదు సమస్యలు మనకు ఎదురైనప్పుడు, మన జీవితంలో చేదు కష్టములు మనకు ఎదురైనప్పుడు, మన జీవితములు మధురముగా మారవలను అంటే మనము కలిగి ఉండవలసినటువంటి చెట్టు ఏమిటి అంటే దేవుని మందిరము అనబడే చెట్టును మనము మన జీవితంలో కలిగి ఉండవలసినటువంటి వారముగా ఉన్నాము. దేవునికి స్తోత్రం. దేవుని మందిరము అనబడే ఒలీవ చెట్టును మనము మన జీవితంలో కలిగి ఉండాలి. అది కీర్తనకారుడు అంటూ ఉన్నారు, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఆయన ఉన్నారు. నిజమే, ఆయన శ్రమలో సామాన్యమైన శ్రమలు కావండి. దావీదు యొక్క శ్రమలో బాల్యదశ నుండి అతడు శ్రమలు పొందుతూనే అతడు పెరిగాడు. బాల్యదశ నుండి అతడే ఎన్నో కష్టాలు అనుభవించాడు. ఎంతో చేదును తన జీవితంలో దావీదు చవి చూచాడు. కానీ కడకేమంటూ ఉన్నాడు, నేను చిరకాలము యెహోవా మందిరములో నివాసము చేసేదను అని దావీదు అంటూ ఉన్నాడు. ఎందుకు ఆయన ఆ మాట అనగలిగాడు? ఆ మాట ఎందుకు దావీదు అనగలిగాడు అంటే ఆయన దేవుని మందిరములోనికి వచ్చినప్పుడు తన జీవితంలో ఉన్న చేదంతయు కూడా పోయి మధురమును దేవుడు దయచేసినటువంటి వారుగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. కనుక మనమును కూడా మన జీవితంలో చేదు అనబడే సమస్యలు ఎదురైనప్పుడు, చేదు అనబడే శ్రమలు మన జీవితంలో ఎదురైనప్పుడు మనము దేవుని మందిరము అనబడే చెట్టును మన జీవితంలో మనము కలిగి ఉండవలసినటువంటి వారముగా ఉన్నాము. రెండవదిగా చూసినట్లయితే యోనా గ్రంథము, ప్రియులారా, యోనా గ్రంథం అండి, 4వ అధ్యాయము 6వ వచనం అండి. దేవుడైన యెహోవా సొర చెట్టు ఒకటి ఏర్పరిచి అతనికి కలిగిన శ్రమ పోగొట్టుటకై అది పెరిగి పెరిగి యోనా తలకు పైగా నీడ ఇచ్చినట్లు చేసెను. చాలండి. చదువుబడిన లేఖన భాగములో యోనా అనబడే ప్రవక్త దేవుని ద్వారా అతడు దర్శనము పొందుకున్నటువంటి వాడై నినివే పట్టణమునకు వెళ్ళమని దేవుని ద్వారా యోనా వాక్కును పొందుకున్నాడు. అయితే అతడు నినివే పట్టణానికి అతడు వెళ్లకుండా యోనా తర్షీషు వెళ్లే వాడ ఎక్కాడు. యోనా నినివే పట్టణమునకు వెళ్లకుండా తర్షీషు వెళ్లే వాడ ఎక్కినప్పుడు దేవుని యొక్క ఉగ్రత యోనా మీద రగులుకున్నటువంటిదై ఉన్నది. అప్పుడు యోనా సముద్రములో పడవేయబడ్డాడు. శాప గర్భములో 3 దినములు ఉన్నటువంటి తరువాత యోనా బయటకు వచ్చిన తరువాత తన తప్పు తెలుసుకుని నినివే పట్టణానికి వెళ్ళాడు. అతడు నినివే పట్టణమునకు పోయి అక్కడ అతడు ఒక దినమంతా 3 దినముల ప్రయాణమంతా చేసి అతడు ఒక దిన ప్రయాణమంతా దూరము సంచరించుచు ఇక 40 దినములకు నినివే పట్టణము నాశనమగునని యోనా ప్రకటన చేసిన వాడుగా ఉన్నాడు. అయ్యలారా, 40 దినాలలో పట్టణము నాశనమైపోతుంది కనుక మారు మనస్సు పొందండి అని యోనా ప్రకటన చేస్తాడు. అప్పుడు నినివే పట్టణపు వారందరూ మారు మనస్సు పొందారు. దేవుడు
ఆ పట్టణమును కాపాడారు. ఇప్పుడు యోనా అంటూ ఉన్నాడు ప్రభువుతో, అయ్యా నాకు ముందే తెలుసు కదయ్యా, నేను వెళ్ళకపోయినా నీవు ఆ పట్టణమును కాపాడతావని నాకు తెలుసు. నేను సువార్త ప్రకటించకపోయినా నువ్వు ఆ పట్టణమును కాపాడుతావని నాకు తెలుసు అని అతడు ఒక చెట్టు కింద కూర్చుని అలిగి అక్కడ కూర్చున్నాడు. అప్పుడు దేవుడు చేసిన కార్యం ఏమిటి అంటే, ఒక సొర చెట్టును ఆయన అక్కడ ఏర్పాటు చేసి అది యోనా తలకు పైగా నీడ వచ్చినట్లుగా దేవుడు చేశాడు. ఆ నీడ వలన యోనా బహుగా సంతోషించినటువంటి వాడై ఉన్నాడు. కనుక నేనంటాను, రెండవదిగా అక్కడ యోనా ఆ దేవుని నీడను అతడు ఆశ్రయించిన వాడై ఉన్నాడు. అయితే కీర్తనల గ్రంథము 91వ అధ్యాయములో దావీదు గారు అంటున్నారు, మహోన్నతుని చాటున ఆశ్రయించేవాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు అని ఆయన అంటూ ఉన్నారు. సర్వశక్తిని నీడ ఏమిటి? ఆ నీడ అంటే దేవుని సన్నిధి అనబడే నీడ. గనుక రెండవదిగా మన జీవితంలో మనము కలిగి ఉండవలసినటువంటి చెట్టు ఏమిటి అంటే దేవుని సన్నిధి అనబడే చెట్టును మనము కలిగి ఉండవలసిన వారముగా ఉన్నాం. సన్నిధి అనబడే చెట్టు మన జీవితంలో మన కుటుంబములో ఉండాలి. సన్నిధి చేయుట ద్వారా సమస్త శోధనలు తొలగిపోతాయి. అందుకే కదా తండ్రి గారు పాడేవారు, చేయాలి చేయాలి దైవ సన్నిధి చేయాలి, సన్నిధి చేస్తే సమస్తమైన కీడులు తొలగును, దైవ సన్నిధి చేస్తే సమస్తమైన మేలులు కలుగును. చేయాలి సన్నిధి గదిలో చక్కగా నీవు మోకరించాలి, సన్నిధి గదిలో చక్కగా నీవు మోకరించాలి, మోకరించి నీవు దైవ శక్తిని అందుకోవాలి. కనుక చేయాలి చేయాలి దైవ సన్నిధి చేయాలి, సన్నిధి చేస్తే సమస్తమై మేలులు కలుగును, దైవ సన్నిధి చేస్తే సమస్తమైన తొలగును. దేవునికి స్తోత్రం. కనుక సన్నిధి అనబడే చెట్టు మన జీవితంలో ఉండాలి. ఇక మూడవదిగా మత్తయి సువార్త అండి 12వ అధ్యాయము. ప్రియులారా, మత్తయి సువార్త 12వ అధ్యాయము 33వ వచనం అండి. చెట్టు మంచిదని ఎంచి దాని పండును మంచిదే అని ఎంచుడి, లేదా చెట్టు చెడ్డదని ఎంచి దాని పండును చెడ్డదే అని ఎంచుడి, చెట్టు దాని పండు వలన తెలియబడును. చాలండి. చదువుబడిన లేఖన భాగములో యేసు క్రీస్తు ప్రభువుల వారు తన శిష్యులతో ఆయన మాట్లాడుచో ఆయన అంటూ ఉన్నటువంటి మాట ఏమిటి అంటే, చెట్టు మంచిదని ఎంచి దాని పండును మంచిదే అని ఎంచుడి అని ఆయన అంటూ ఉన్నారు. కనుక క్లుప్తముగా మూడవదిగా మనము ధ్యానము చేసినట్లయితే, మూడవదిగా మన జీవితంలో మనము కలిగి ఉండవలసినటువంటి మూడవ చెట్టు ఏమిటి అంటే మంచి అనబడే చెట్టు మనలో ఉండాలి. అనగా మంచి స్వభావము కలిగిన వారి వలె మనము ఉండాలి. దేవుని బిడలమైనటువంటి మనము ఎల్లప్పుడూ కూడా మంచి స్వభావమునే మనము కోరుకోవాలి, లేదా మంచి స్వభావమునే మనము చేయువారిగా ఉండాలి. మంచి పనులను మాత్రమే మనము చేయువారముగా ఉండాలి. దేవుని బిడలముగా ఉన్నటువంటి మనము మంచినే ఎప్పుడు కోరుకోవాలి, చెడ్డ ఫలములు ఇచ్చు వారిగా మనము ఉండరాదు. అందుకే మత్తయి సువార్తలోనే ప్రభు అంటూ ఉన్నారు, చెట్టు చెడ్డదైతే దాన్ని నరికి అగ్నిలో పారవేయుడి అని ఆయన అంటూ ఉన్నారు. కనుక మనము మంచి చెట్టు వలె ఉండాలి, చెడు చెట్టు వలె మనము ఉండరాదు. నాలుగవదిగా రాజుల మొదటి గ్రంథం అండి 19వ అధ్యాయము 4వ వచనం అండి.
తాను ఒక దిన ప్రయాణము అరణ్యములోనికి పోయి యొక్క బదరీ వృక్షము కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడే, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొనుము అని ప్రార్థన చేస్తాను. చాలండి. ఇక 4వదిగా ఏలియా యెజెబెలు ప్రవక్తకు భయపడి అతడు మరణాపేక్ష గలవాడై పారిపోతూ ఉన్నాడు. అరణ్యములోనికి వెళ్లి బదరీ వృక్షము క్రింద కూర్చుండి అతడు చేయిస్తూ ఉన్నటువంటి పని ఏమిటి అంటే ప్రార్థన చేయిస్తూ ఉన్నటువంటి వాడై ఉన్నాడు. కనుక 4వదిగా మనము కలిగి ఉండవలసినటువంటి చెట్టు ప్రార్థన అనబడే చెట్టును మనము కలిగి ఉండాలి. మన జీవితంలో అత్యంత ప్రధానమైనటువంటి చెట్టు ప్రార్థన అనబడే చెట్టు. ప్రార్థన ద్వారానే చేదును మనము మధురముగా మార్చగలము. ప్రార్థన ద్వారానే మారాను మనము మధురముగా మార్చగలము. కనుక ప్రార్థన చేయాలి. ప్రార్థన అనబడే చెట్టు మనలో ఉన్నప్పుడు మనము మధురముగా మనము మార్చబడగలము. కనుక ఆయన సన్నిధిలో కూర్చున్నటువంటి ఆయన బిడ్డలారా, మొదటిగా మందిరము అనబడే చెట్టు మనలో ఉండాలి. 2వదిగా సన్నిధి అనబడే చెట్టు మనలో ఉండాలి. 3వదిగా మంచి స్వభావము అనబడే చెట్టు మనలో ఉండాలి. 4వదిగా ప్రార్థన అనబడే చెట్టు మనలో ఉండాలి. ఈ చెట్లు మనము కలిగి ఉన్నప్పుడు మన జీవితంలో ఎటువంటి చేదు వంటి స్వభావము లేదా చేదు వంటి సమస్యలు ఎదురైనను మనము వాటిని మధురముగా మార్చుకోగలము. ప్రభు కృప మీ ఎల్లరకు తోడయుండును గాక. ఆమేన్. మోకరిందామండి. ఆయన ధ్యానములోనికి వెళదాము ప్రియులారా. మోకరిందాము. వేల్పులలోని సములెవారు పరిశుద్ధమని యోండా